It's not in wrong sense. అదే అర్థం చేసుకునే వాళ్ళు It's in good sense. Romantic means అది బ్యాడ్ వర్డ్ ఏం కాదు. అది అందంగా కనబడటం, గ్లామరస్గా కనబడటం, మంచి మాట, మంచిగా మాట్లాడటం, అట్రాక్ట్ చేయడం, ఆకర్షణీయంగా ఉండటం, దిస్ ఆర్ ఆల్ రొమాంటిక్. అంతేగాని దీన్ని ఏదో తప్పుడు పదంగా బూతు పదంగా అర్థం కాని ట్రాలర్స్ గళ్ళు ఉంటారు కదా, ఏదో మాట్లాడుతారు, వాళ్ళకి అర్థం కాదు, భాష తెలియదు, అర్థం కాదు. అదొక టీం, అంతే, వాళ్ళ టీం వేరే. ఓకే, అక్కడి నుంచి శ్రీజాకి ఇప్పుడు అప్పుడే అడుగు పెట్టారు. అడుగు పెట్టిన తర్వాత పోనీ ఆఫ్ కోర్స్ మీరు చూసుండొచ్చు కాక, బట్ ఇన్ హౌస్కి వెళ్ళిన తర్వాత వేరే ఉంటుంది కదా, ఎందుకు వెళ్ళిన వెంటనే శ్రీజ మీద అలా పడిపోవడం? ఆమె పడిపోలే, ఇది మీరు గమనించాలి. పేరు గురించి తప్పే ఉంది, పేరు గురించి. శ్రీజ మంచి పిల్ల, పాప బాగా ఆడింది, నాకు ఇష్టమే. శ్రీజ ఆట బాగుంది, ఉండుంటే బాగుండండి. అమ్మాయి ఉండుంటే నాకు తెలిసి టాప్ 5కి వెళ్ళి ఉండండి. నాకు తెలుసు వాళ్ళు వైజాగ్ టాప్ 5కి వెళ్ళి ఉండేవాళ్ళు. కానీ ఏంటో ఫ్యామిలీ పరిచయం అంటే ఎట్లా లేదు, వాళ్ళ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ దీనిలో విశాఖపట్నంలో కార్పొరేషన్లో ఇందులో పనిచేస్తున్నారు. వాళ్ళకి తెలుసు అమ్మాయి అంటే వినటం, ఇల్లు అవి తెలుసు నాకు. ఓకే, పాప బాగా చేస్తుంది, టాప్ 5లోకి వెళ్తుంది అనుకున్నాను నేను. అసలు ఆ రోజు వి డిడ్ంట్ ఎక్స్పెక్ట్ ఆమె ఎలిమినేషన్ అన్నది. కానీ ఇలాంటివే సార్ చిన్న చిన్న బిగ్ బాస్లో నేర్చుకోవాల్సినవి ఏంటంటే, ఇప్పుడు మాధురి ఎంటర్ అవ్వగానే ఏం జరిగింది ఆ రోజు, అందరూ లేచి నిలబడి ఏంట్రా బాబు పవర్ బాక్స్ వచ్చింది ఏంటి, అమ్మో చూస్తే భయం వేస్తుందంటే ఇమాన్యుయల్ కిచెన్ రూమ్ దగ్గరికి వెళ్ళి ముఖం తుడుచుకుంటున్నాడు. అక్కడే ఉన్న తనుజేమో ధైర్యం తెచ్చుకో లెంపలు వేసుకుంటుంది. మనం భయపడిపోకూడదు అని మాధురిని చూడంగానే వాళ్ళు ఎక్కడో ఇప్పుడు అదర్ స్టేట్స్ కాదు నేను ప్రిపేర్ చేసి పంపించటం కన్నా హౌస్లోకి ఎంటర్ అయ్యేటప్పటికి ఎవరు వస్తారో కూడా వాళ్ళకి తెలియదు కదా. తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఆశ్చర్యపోయినారు. తెలియకపోవచ్చు, బట్ మీరు ఎలా ప్రిపేర్ చేసి పంపించారు? మేమైతే స్ట్రైట్ ఇంట్లో ఎలా ఉంటే అలా ఉండు, నో యాక్షన్, నో ప్రిటెన్షన్స్, బీ యాజ్ యు ఆర్. నువ్వు ఎలా ఉంటావు అలాగే ఉండు. ఎవడైనా సరే ఎవడైనా ఖాతరు చేయొద్దు. మనకి ఆఖరికి కప్పు కొట్టుకొని రావాలన్నటువంటిది టార్గెట్ కాదు, మార్క్ వేసుకొని రావాలి. రైట్, అది 1 వీక్. మళ్ళీ చెప్తున్నా, బిగ్ బాస్లోకి ఎవడో ట్రాలర్స్ చెప్తున్నారు వచ్చే వారం మాధురి అవుట్, మాధురికి దబిడే నాగార్జున. అరే మీ సొల్లంతా మేము వినం, మాధురి ఒక్క రోజున్నా మాకు చాలు. ఒక్క రోజున్నా సరే మార్క్ వేసుకొని వస్తాం బయటికి, అంతే తప్ప గెలిచామా లేదా, గెలుపు ఓటం అనేది ప్రజాభిప్రాయం, దైవాధీనం, అది మనం అది నిర్ణయించలేం. 700 మందికి పైగా లైవ్ వాచ్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ అండ్ నార్మల్ నెంబర్, హ్యూజ్ నెంబర్. 700 మంది లైవ్ వాచ్ చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. అందుకే పబ్లిక్ నుంచి ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం ఇప్పుడు మనం బాగా ఇది కదా హైలైట్. సో చూద్దాం ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అనేది. బట్ ఐ హోప్ ఎటువంటి రెస్పాన్స్ వచ్చినా మీరు సమాధానం ఇస్తారని చెప్పి ఐఎమ్ రెడీ. సో లెట్స్ టేక్ కాల్స్. సో మీరు కూడా కాల్ చేసి శ్రీనివాస్ గారిని క్వశ్చన్ చేయాలనుకుంటే హీస్ రెడీ టు ఆన్సర్. అండ్ అలాగే శ్రీనివాస్ గారిని కావచ్చు, లేకపోతే మాధురిని సపోర్ట్ చేయాలనుకున్నా యూ కెన్ కాల్. సో నెంబర్ 04069316645, 04069316655. ఈ 2 నెంబర్లు కింద మీకు డిస్ప్లే అవుతున్నాయి. ఆ డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి అండ్ శ్రీనివాస్ గారితో మాట్లాడండి. స్ట్రాటజీ గురించి మాట్లాడతారా, క్వశ్చన్ చేస్తారా, బట్ కాస్త అభ్యంతరకరమైన భాష కాకుండా కాస్త నీట్గా అడిగే ప్రయత్నం చేయండి. అఫ్ కోర్స్ మన వాళ్ళందరూ కూడా అంత నీట్గా మాట్లాడతారు తెలుసు కాబట్టి, బట్ ఎక్కడ ఉంటారుగా, సో వాళ్ళ కోసం. సో కాల్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ శ్రీనివాస్ గారు, ఇంకొక సీరియస్ క్వశ్చన్. బిగ్ బాస్ హౌస్కి సంబంధించి పొలిటీషియన్స్, ప్రముఖంగా సిపిఐ నారాయణ ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నారు. అదొక